ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ నూతన దిన శుభంలో మనకందరికీ కలుగునుగాక. ముఖ్యంగా గడిచిన నెలంతా మాసమంతా కూడా దేవుడు మనల్ని కాపాడి మరొక నూతన దినంలోనికి మనల్ని ప్రవేశపెట్టాడు. ఇంతవరకు దేవుడు మనకిచ్చినటువంటి ప్రతి విషయంలో ఇచ్చిన ఆరోగ్యంను బట్టి, నడుపుదలను బట్టి, ప్రతి విధమైన మేలులను బట్టి దేవునికి వందనములు. ఈ రాబోయే ఈ నూతన మాసంలో కూడా, ఆగస్టు మాసంలో కూడా దేవుడు మనకు తోడయుండి మనల్ని నడిపించునుగాక. ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త యెహోషువ గ్రంథము 19వ అధ్యాయము 50వ వచనము. యెహోవా సెలవిచ్చిన దానిని బట్టి వారు అతడు అడిగిన పట్టణమును, అనగా ఎఫ్రాయిమీయుల మన్య ప్రదేశంలోనున్న తిమ్నత్ సెరహును అతనికి ఇచ్చిరి. అతడు ఆ పట్టణమును కట్టించి దానిలో నివసించెను. దేవుడిచ్చిన ఈ కృపావర్తను బట్టి దేవునికి వందనములు. యెహోషువ గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుడు ఇశ్రాయేలీలలో ఒక్కొక్కళ్లకు వారి వారి గోత్రంలో చొప్పున వారికి స్థలాలను కేటాయించి ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కరికి వారి వారి వంతు చొప్పున, అంటే చీట్లు వేయడం ద్వారా, కొంతమంది అయితే అడిగినప్పుడు ఆ విధంగా దేవుడు ఒక్కొక్కళ్లకు ఇవ్వడం జరిగింది. అదంతా కూడా యెహోషువ ఆధ్వర్యంలో జరిగింది. దేవుడు యెహోషువకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారంగా యెహోషువ ప్రతి ఒక్కరి విషయంలో కూడా జరిగించాడు. ఎవరెవరికి ఏది అవసరం ఉన్నదో, అంటే వారికి ఏది దేవుడు నిర్ణయించాడో అదంతా కూడా వారికి అందరికీ ఇవ్వడం జరిగింది. అయితే చివరిగా మరి యెహోషువ తీసుకున్నాడు. యెహోషువ అందరికీ అయిపోయిన తర్వాత సరిహద్దులను బట్టి ఆ దేశంను స్వాస్థ్యములుగా పంచిపెట్టుట ముగించిన తర్వాత ఇశ్రాయేలీలు నూను కుమారుడైన యెహోషువకు స్వాస్థ్యం ఇచ్చినట్లుగా రాయబడింది. యెహోవా సెలవిచ్చిన దానిని బట్టి వారు అతడు అడిగిన పట్టణమును, అనగా ఎఫ్రాయిమీయుల మన్య ప్రదేశంలోనున్న తిమ్నత్ సెరహును అతనికి ఇచ్చారు. అప్పుడు అతడు ఆ పట్టణంను కట్టించాడు, అందులో నివసించాడు. ఈ యాజకుడు అయినటువంటి ఎలియాజరును, నూను కుమారుడైన యెహోషువయు, ఇశ్రాయేలీల గోత్రముల యొక్క పితరుల కుటుంబంలోని ముఖ్యులను షిలోహులోనున్న ప్రత్యక్షపు గుడారం వద్ద యెహోవా సన్నిధిని చీట్ల వలన పంపకం చేసిన ఆ స్వాస్థ్యములను గురించి ఎంతగానో వివరములు దేవుడు రాయించాడు. ఎంత గొప్ప సంగతి కదా! అంటే దేవుడు ఏ పని కూడా, అంటే మనం బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక్కొక్క పేర్లను కూడా ఆయన మర్చిపోలేదు. ఒక్కొక్క పేరు వారు ఏం చేశారో అది కూడా ఆయన రాయించాడు. తర్వాత మరి మందిరమును కట్టినప్పుడు, మోషే ఆధ్వర్యంలో మందిరం కట్టించబడినప్పుడు అక్కడ ఏవేవి ఎవరెవరు చేశారో అది రాయించాడు. నెహమ్యా గ్రంథంలో చూసినట్లయితే, నెహమ్యా గ్రంథంలో ఆ గోడ కట్టేటప్పుడు కూలిపోయిన ప్రాకారంను తిరిగి కట్టేటప్పుడు అక్కడ ఎవరెవరు ఏ పనులు చేశారో ప్రతిదీ కూడా చాలా వివరంగా ఉంది. అంతేకాదు, మందిరం కొరకు ఎవరెవరు ఎంత బంగారాన్ని ఇచ్చారు, ఏమేమి ఇచ్చారు, ఆ బంగారం అంతా ఎక్కడ పెట్టబడింది, అదంతా మళ్ళీ ఎవరు ఎలా తీసుకెళ్లారు, మరి ఏ దేశానికి అది వాళ్ళు దొంగగా, అంటే చెరపట్టుకొని పోయినప్పుడు ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఇవన్నీ కూడా ఎంత వివరంగా ఉన్నాయంటే మనము మరి బైబిల్ గ్రంథంను నిజమైన గ్రంథం కాదని కొంతమంది అంటూ ఉంటారు. అది మనం ఎలా ఒప్పుకోగలము? బైబిల్ గ్రంథము నిజమైన గ్రంథము. అది అందులో చరిత్ర అంతా కూడా ఉన్నది, జరిగినటువంటి ప్రతి విషయం కూడా ఉన్నది. మరి కాబట్టి మనము ఆ గ్రంథంను నమ్మవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి యెహోషువ గ్రంథంలో ఈ విధంగా మరి ఇశ్రాయేలీలకు అందరికీ ఆయన పేరు వంతున ఇవ్వబడినట్లుగానే దేవుడు మన జీవితాలలో కూడా మనకు కూడా ఇచ్చి ఉన్నాడు. మరి మనము ఎలాంటి ప్రదేశంలో ఉన్నాము, మరి మన ఊర్లను బట్టి, మనం పుట్టిన ఊర్లను బట్టి మనము ఎంతో సంతోషిస్తూ ఉంటాం కదా. ఒకవేళ చాలా రోజుల తర్వాత, అంటే మనం ఎక్కడికైనా ఉద్యోగరీత్యా వెళ్ళిపోయి తిరిగి చాలా రోజుల తర్వాత మనం పుట్టిన ఊరికి వస్తున్నాము, మనము నివసించి పుట్టి పెరిగిన ఇంటికి వస్తున్నాము అంటే మనకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఏ విధంగా కూడా, అంటే ఆ మనసులో
పొంగి పొర్లే ఆ భావాన్ని, ఆ భావావేశాన్ని ఎవరు కూడా వర్ణించలేరు. అంత ఎమోషనల్గా ఫీల్ అవుతాము. అది ఆ ఇంట్లో అడుగు పెట్టగానే మనకు ఎంత సంతోషంగా అనిపిస్తుంది, ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. మరి ఆ విషయం మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు మనలను ఒక్కొక్క ప్లేస్లో ఉంచాడు అనేది మనకు జ్ఞాపకం, మనము అర్థం చేసుకోవాలి. మనము చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, నేను అక్కడికి వెళ్తే బాగుంటాను, ఇక్కడికి వెళ్తే బాగుంటానని. కానీ మనకు ఒక ప్లేస్లో చాలా ప్రశాంతత లభిస్తుంది, ఒక్కొక్క ప్లేస్లో మనకు చాలా సంతోషం అనిపిస్తుంది, చాలా సమాధానంగా అనిపిస్తుంది. అమ్మయ్య, ఇంకా అసలు ఎంత బాగుంది, నాకు ఇవాళ చాలా ప్రశాంతంగా ఉంది, ఇక్కడికి వచ్చేసరికి చాలా బాగుంది నాకు అని అనిపిస్తూ ఉంటుంది. అంటే దేవుడు మనకు ఆ ప్లేస్ని ఏర్పాటు చేశాడు. ఆ ప్లేస్లో మనము సంతోషంగా ఉంటాము. ప్రతి ఒక్కరికి కూడా ఆ అనుభవం ఉంటుంది. అదేవిధంగా మనము చేసే ఉద్యోగం కూడా, మనము ఒక్కొక్కసారి చాలామంది తాము చదివిన చదువు ఒకటైతే మరి ఇంకొక ఫీల్డ్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే మరి వాళ్లకు మానసికమైనటువంటి ఆనందము, తృప్తి అనేది ఆ ఫీల్డ్లో దొరుకుతుంది. ఒకరు ఒకవేళ ఏదైనా మంచి ఉద్యోగం కొరకు బీటెక్ చదివి ఉండొచ్చు, లేకపోతే ఇంకేదో చదివి ఉండొచ్చు. కానీ వాళ్ళు ఒక సామాన్యమైన ఫార్మింగ్లో, అంటే పొలం దున్నుకోవడంలో లేకపోతే పంటలు పండించడంలో వాళ్ళకు ఆసక్తి కలిగి ఉన్నట్లయితే ఆ ఫీల్డ్లో వాళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది. కొంతమందికి ఆర్ట్ చాలా ఇష్టము, అంటే చాలా కళలు ఉంటాయి, హస్తకళలు అంటే ఇష్టం అనుకోండి. అలాంటి వారు ఎలాంటి ఉద్యోగం చేస్తున్నా కూడా ఆ కళలలో వాళ్ళకి ప్రావీణ్యత ఉన్నట్లయితే అవి వేయడం ద్వారా, తయారు చేయడం ద్వారా, ఒక ఎంబ్రాయిడరీ చేయడం ద్వారా, పెయింటింగ్ వేయడం ద్వారా, లేకపోతే ఇంకేదైనా తయారు చేయడం, కొన్ని వస్తువులు తయారు చేయడం ద్వారా వారు ఎంతో ఆనందాన్ని పొందుకుంటూ ఉంటారు. అంటే దేవుడు వాళ్ళకు అదొక టాలెంట్ ఇచ్చాడు. అంతేకాకుండా అందులో వాళ్ళకు తృప్తి కలిగేలాగా దేవుడు పెట్టాడు. మరి టీచింగ్లో కొంతమందికి చాలా సంతోషం అనిపిస్తుంది. ఎంత వేరే చదువులు ఏవి చదివినా పిల్లలకు పాఠాలు చెప్పడంలో కొంతమందికి చాలా తృప్తిగా అనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా కొంతమందికి అయితే పెద్దవాళ్ళని చూసుకోవడంలో, ఓల్డ్ పీపుల్ని చూసుకోవడంలో ఎంతో ఆనందం అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు ఆ విధంగా వాళ్ళ పట్ల శ్రద్ధ తీసుకోవడం అనేది వాళ్ళకు చాలా సంతోషాన్ని కలిగించేటువంటి విషయం. ఈ విధంగా ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క రకమైనటువంటి ఆశ ఉంటుంది, ఆశయాలు ఉంటాయి, వృత్తి ఉంటుంది, ప్రవృత్తి ఉంటుంది. కొంతమందికి పుస్తకాలు రాయడం అంటే ఇష్టము, కవితలు రాయడం అంటే ఇష్టం, కొంతమందికి పాటలు రాయడం అంటే ఇష్టం, కొంతమందికి పాటలు పాడడం అంటే ఇష్టం. ఈ విధంగా మనము ఈ లోకంలో అనేక రంగాలు ఉన్నాయి. ఆ రంగాలలో మనము కొన్ని సంతోషంగా ఫీల్ అయ్యేటువంటి ఫీల్డ్స్ కొన్ని ఉంటాయి. అయితే మనము దేవుడు మనల్ని ఎందులో నిర్ణయించాడు, ఎందులో మనల్ని ఉంచాడు అన్న విషయం మనము గుర్తించి అందులో మనము ఆనందాన్ని పొందుకోవడంలో ఎంతో దేవునికి మహిమ కలుగుతుంది. ముఖ్యంగా మనము క్రైస్తవులంగా ఉన్న వాళ్ళము, మనకు దేవుడు కొన్ని పరిచర్యలు పెట్టి ఉంటాడు. కొంతమంది ఇంటిలో చాలా చక్కగా తమ ఇంటిని మేనేజ్ చేయగలుగుతారు. మరి చర్చెస్లో కొంతమంది పాటలు పాడడంలో, కొంతమంది సండే స్కూల్ టీచింగ్లో, కొంతమంది స్త్రీల మధ్య, కొంతమంది పరిచర్యలో ఏదో ఒక రకంగా పాల్గొనడం, లేకపోతే కొంతమంది అయితే అన్నిట్లో ఉంటారు. మరి ఈ విధంగా మనం పరిచర్యలో పాల్గొంటూ ఉన్నప్పుడు మనకు ఏది సరైనది, సూట్ అయ్యేది అనేది మనం గ్రహించుకోగలగాలి. దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానం చొప్పున మనం దాన్ని గ్రహించుకొని ఆ విధంగా దానిలో మనము మనస్ఫూర్తిగా పనిచేసి దేవునికి మహిమకరంగా మనం జీవించగలము. మనము పిల్లల మధ్య సేవ చేయగలమా, స్త్రీల మధ్యన, లేకపోతే ఇంకెక్కడనా అనే విషయంలో మనం ఆలోచించుకొని చేయగలగాలి. అదేవిధంగా మనము బైబిల్ చదవడంలో కానీ, ఇంకేదైనా మనం బైబిల్ స్టడీ చేయించడంలో, నడిపించడంలో, లేకపోతే కౌన్సిలింగ్ అంటే ఇతరులకి ఒక మంచి దైవికమైనటువంటి సలహాలు, సంప్రదింపులు ఇవ్వగలగడం, ఇవన్నీ కూడా మనకు ఎంతగానో ఆనందాన్ని ఇచ్చే పక్షంలో ఆ సేవలో మనము నిమగ్నమై ఆ సేవలో మనము దేవుణ్ణి మహిమపరచగలం. కాబట్టి దేవుడు మనకిచ్చిన స్వాస్థ్యం ఏమిటో మనం గుర్తిద్దాం. యెహోషువ
తనకు తిమ్నసెరహు అని అనుకున్నాడు. ఆ విధంగా అతడు అక్కడ ఒక పట్టణంను కట్టించి అక్కడ సంతోషంగా జీవించాడు. ఆ తర్వాత మనం చూస్తాం, అతను చెప్తాడు అందరికీ, మీరు ఏ దేవుళ్ళను పూజిస్తారో నాకు తెలియదు, కానీ నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అని. అదేవిధంగా మనం కూడా అలాంటి సేవా జీవితం కలిగి, ఆ విధమైనటువంటి గొప్ప ఆశయం కలిగి పరిచర్యలో మనము ముందుకు సాగేవారుగా, పరిచర్యలో మనము అందరినీ అలరించేవారుగా, అందరినీ ఆదరించేవారుగా, అందరికీ మంచి పరిశుద్ధమైన దేవ, సర్వశక్తిమంతుడా, స్తుతులకు పాత్రుడా, నీకు స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావంలో ఆరోపిస్తున్నాం మా ప్రభా తండ్రి. ఈ పెందలకడ నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు మా పట్ల చేస్తున్నటువంటి ప్రతి మేలును బట్టి నీకు వందనములు. మా అపరాధములను క్షమించండి తండ్రి. ఇతరులు మా ఎడల చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా తండ్రి. నీవు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడవు. మా జీవితాలలో కూడా ఎన్నో విధాలుగా అద్భుతములు చేసినటువంటి దేవుడవు తండ్రి. మాకు ఒక చక్కటి స్థలమునిచ్చి, మేము పుట్టడానికి, మేము ఎక్కడ పుట్టామో ఆ ప్రదేశాన్ని మాకిచ్చి తండ్రి, మాకు మంచి ఉద్యోగాలనిచ్చి, మేము ఏ ఫీల్డ్లో మేము రాణిస్తామో అలాంటి ఫీల్డ్ను మాకు అనుగ్రహించి, మేము ఎక్కడ కంఫర్టబుల్గా ఫీల్ అవుతామో అలాంటి స్థలాన్ని మాకిచ్చి తండ్రి, మేము పరిచర్యలో ఎక్కడ మేము బాగా చేయగలుగుతామో అక్కడ మేము చేయగలగడానికి మాకు ఒక పరిచర్యనిచ్చి, ఈ విధంగా తండ్రి మా జీవితకాలం అంతయు మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనములు. నీవు మాకు ఇచ్చినటువంటి స్వాస్థ్యములను అన్నిటిని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి. మీరు అద్భుతమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నారు. మా ఒక్కొక్కళ్ళను బట్టి, మా ఒక్కొక్కళ్ళ పట్ల మీరు చూపిస్తున్నటువంటి కలిగి ఉన్నటువంటి ప్రణాళికను బట్టి నీకు వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. మరి మా జీవితాలలో మమ్మలను ఎల్లకాలం నడిపించండి. చివరి వరకు మేము తండ్రి నీ సన్నిధికి చేరు వరకు కూడా మమ్మల్ని నడిపించమని, మా జీవితాలలో నాన్న మమ్మలను అద్భుతంగా నీ కొరకు వాడుకోమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. ఈ దినమంతా కూడా మాకు తోడుగా ఉండండి తండ్రి. గడిచిన మాసం అంతా కూడా ఎంతగానో కాపాడినారు తండ్రి. ఈ మాసంలో జరగవలసినటువంటి అనేకమైన కార్యములు, ఈ మాసంలో జరగాల్సినటువంటి అనేకమైన ఏవైతే మేము ప్లాన్ చేసుకున్నామో అవన్నీ కూడా నేను చక్కగా జరిగించమని ప్రార్థిస్తున్నాము. మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతోమంది జీవితాలలో వివాహ కార్యక్రమములు, లేకపోతే కొత్తగా ఉద్యోగాలలో చేరడం, లేకపోతే కొత్తగా ఏవైనా కాలేజ్ కోర్సెస్లో చేరడం, ఇలాంటివన్నీ ఉంటుండగా తండ్రి ఆ టైం అంతట్లోనూ, ఆ పని అంతట్లోనూ కూడా మీరు తోడైండి నడిపించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా. మరి నిరుద్యోగులకు ఉద్యోగములు దయచేయండి. ఎంతమంది తండ్రి మరి కృంగిన స్థితిలో ఉంటున్నారు. అలాంటి వారిని లేవనెత్తి వారికి చక్కటి అవకాశాలు ఇచ్చి, స్థలం ఇచ్చి ప్రభా, మరి ఉద్యోగ అవకాశాలు ఇచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాము. అప్పుల బాధ నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి నడిపించమని, విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి వివాహ ప్రయత్నం సఫలం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా. మరి సంతానం కొరకు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి, వారికి ఎవరెవరికైతే నాయన ప్రభా, మరి ఎవరెవరైతే నేను అధికంగా ప్రార్థిస్తున్నారో మా తండ్రి, ఎంతమంది అయితే ఆశపడుతున్నారో, ఆశపడే ప్రాణంను తృప్తిపరిచే దేవుడు ప్రభా. మరి సంతానం కొరకు ఆశిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి వారిలోని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి ప్రభా, మరి వారిని దర్శించి వారికి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఉద్యోగ జీవితాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి వారి ఉద్యోగ జీవితాలలో వారు ఎక్కడున్నప్పటికీ అక్కడ మహిమకరంగా, నీకు మహిమకరంగా జీవించడానికి, ఇతరులకు ఆదరణకరంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి. మేము మాట్లాడే ప్రతి మాట కూడా ఇతరులకు ఆదరణకరంగా ఉండాలి. ఆ విధంగా మమ్మల్ని చేయమని వేడుకుంటున్నాం మా ప్రభా. విద్యార్థులను దీవించి చక్కటి జ్ఞానం అనుగ్రహించండి తండ్రి ప్రభా. వారు మంచి జ్ఞానంతో చక్కగా చదువుకొని ఉన్నత స్థితికి వారు రాగలుగుటకు సహాయం చేయండి తండ్రి. అనేక మంది స్కూళ్ళలో పిల్లలు తండ్రి ఎగ్జామ్స్ రాస్తున్నారు. మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా. కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి. విడిపోయిన భార్యాభర్తలు కలుసుకునేలాగా సహాయం చేయండి మా ప్రభా తండ్రి. మరి మనస్పర్ధలను తొలగించి సంతోషకరమైన, సమాధానకరమైన జీవితం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవా మా ప్రభా.
అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచం తండ్రి. ఎవరెవరైతే నాయన క్రిటికల్ కండిషన్స్లో ఉన్నారో వాళ్ళని లేవనెత్తండి ప్రభా. ఎంతోమంది నాయన మరి లేవలేని స్థితిలో ఉంటుండగా వారిని లేవనెత్తండి. మీరు స్వస్థపరిచే దేవుడు అంటున్నారు నాయన, కృప చూపించమని వేడుకొంచున్నాము మా దేవా మా ప్రభా. మరి నీ అందు భయభక్తులు కలిగి ఎంతోమంది తండ్రి మరి అనేకమైన వ్యాధులతోనూ బాధలతోనూ ఉంటున్నారు. వారిని అందరినీ ఆదరించమని, వారికి స్వస్థత అనుగ్రహించి తండ్రి క్షేమంగా ఇంటికి తీసుకురామని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆర్థికమైన ఇబ్బందుల నుంచి తీసివేయమని, విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, మరి ఈ దినం అనేకమైన ప్రొసీజర్స్ కూడా వెళ్తున్నటువంటి వారికి కావాల్సిన శక్తిని బలంను అనుగ్రహించి వారు త్వరగా కోలుకోవడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము మా ప్రభా. కోలుకుంటున్న వారిని కూడా దీవించండి తండ్రి మా ప్రభా. మరి మా దేశమంతటా మీ యొక్క పరిశుద్ధాత్మను కుమ్మరించండి ప్రభా. అనేకమైన పరిస్థితులను మేము ఎదుర్కొంటున్నాము. రానైన దినాల్లో ఇంకా ఎన్ని ఎదుర్కోవాలో తండ్రి, నీకు విరోధంగా ఎన్ని మేము చెవి చూడాలో మాకు తెలియదు మా తండ్రి ప్రభా. మీరు అద్భుతం చేయదేవుడు మా ప్రభా. మాకు కావాల్సిన శక్తిని బలమును ధైర్యంను తండ్రి అనుగ్రహించి మేము ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోగలగడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. ఎంతోమంది తండ్రి పర్సిక్యూషన్ గురై ఎంతో మరి వేదనకు గురవుతున్నారు. ముఖ్యంగా ప్రభా తామున్న ప్లేస్ నుంచి ఎక్కడెక్కడికో పారిపోయిన స్థితిలో ఉన్నవారు, నిరాశ్రయులు ఉన్నటువంటి వారు, ఆత్మీయులకు దూరంగా ఉన్నటువంటి వారిని ప్రతి ఒక్కరిని కూడా నాయన మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి మారుమూల ప్రాంతాలలో సేవ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క సేవకుని సేవకురాలను మీరు ఆశ్రయించమని వేడుకొంచున్నాం ప్రభా. నీ సేవ జరుగుతున్న ప్రతి చోట కూడా మీరు ఉండండి. ముఖ్యంగా ప్రభా ప్రతి ఒక్కరూ నీ రక్షణలోనికి రాగలోటుకు సహాయం చేయండి తండ్రి. మీరు తండ్రి ప్రతి ఒక్కరిని ఆకర్షించగలిగిన దేవుడు అంటున్నారు, సహాయం చేయండి తండ్రి. ఎంతమంది అయితే నాయన భయంకరమైన వ్యసనాలకు గురై నీకు దూరంగా ఉంటున్నారు, అలాంటి బిడ్డలను కూడా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా. మరి ప్రపంచమంతటా శాంతి సమాధానాలను అనుగ్రహించండి. ముఖ్యంగా ప్రభా ఇజ్రాయెల్ దేశంలో జ్ఞాపకం చేసుకోనండి. అక్కడ జరుగుతున్నటువంటి అనేకమైన పరిణామాల గురించి సన్నిధిలో ప్రార్థిస్తున్నాము, సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఎంతో గొప్ప దేవుడు నాయన మా ప్రభా తండ్రి. వారి పట్ల మీ యొక్క కృప, మీ యొక్క ప్రణాళిక ఉన్నది కనుక ప్రభా మీరు ఇన్వాల్వ్ అయ్యి సమస్తం జరిగిస్తారని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మా తండ్రి ప్రపంచమంతటా ఎంత భయంకరమైన పరిస్థితి ఉన్నదో మీరు ఎరిగినటువంటి దేవుడు తండ్రి ప్రభా. భయంకరమైనటువంటి వేదనాభరితమైనటువంటి పరిస్థితులు జరుగుతుంటుండగా తండ్రి ప్రభా దేవుణ్ణి నిందించేవారు, దేవునికి విరోధంగా ఉండేటువంటి వారు, దేవునికి వ్యతిరేకంగా ఉండేవారు లేచి ప్రభా ఎంతో అవమానకరంగా ప్రవర్తిస్తుంటుండగా ఈ పరిస్థితులన్నింటిలోనైనా మీరు మమ్మల్ని కాపాడి నడిపించండి ప్రభా. అలాంటి వారిని తండ్రి మీరు దయ ఉంచండి ప్రభా. అలాంటి వారందరూ కూడా మారిపోనట్లుగా, మార్పు చెందినట్లుగా, మారు మనసు పొందినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి. మరి యెరూషలేమును జ్ఞాపకం చేసుకోనండి. వారి నగరంలో క్షేమమును, వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని వేడుకొంచున్నాము. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి మా ప్రభా తండ్రి. వారందరి జీవితాలలో మరి మీరు ఎంతగానో ఏమేమి అవసరతలు ఉన్నాయో అవన్నీ తీర్చి సరిచేసి నడిపించమని వేడుకొంచున్నాము తండ్రి. ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా. మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.